ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనే వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆవాజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిస్టి డిమాండ్ చేశారు. బుధవారం కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు సైతం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న సంకేతాలు కనబడుతున్నా ముస్లింలకు అండగా ఉంటామని చెప్పినా టీడీపీ ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదని ఆరోపించారు. ముస్లింల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సలాం తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మూడోసారి అధికారంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీ లేనప్పటికీ గతంలో కంటే కూడా మరింత వేగంగా తన మతోన్మాద ఎజెండాని ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి మైనార్టీల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తుల చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ బిల్లుని సవరణలు చేస్తూ 44 సవరణలతో బిల్లును తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షాలు దీని మీద ఆందోళన చేయడంతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. జేపీసీ 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తూతూ మంత్రంగానే ఆ కమిటీ సమావేశం జరిపి అభిప్రాయాలను తీసుకుని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ఈ వక్ఫ్ చట్ట సవరణం తీసుకురావడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మైనార్టీల యొక్క మీద ఆర్థిక దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. వక్ఫ్ ఏదైతే ఉందో దాని యొక్క స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఉంది. మత స్వేచ్ఛకు ఆర్టికల్ 25కి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆవాస్ కమిటీ భావిస్తూ ఉంది. ఈ తరుణంలోనే కేరళ రాష్ట్రంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 కాకుండా మైనార్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సూపర్ 10 ఏదైతే ఉన్నాయో ఇమాం మౌజన్ వేతనాలు కానివ్వండి, మసీదుకి కేటాయించినటువంటి 5,000 రూపాయలు కానివ్వండి, 5 లక్షల రూపాయలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 0 వడ్డీ రుణంతో కానివ్వండి, దుల్హన్ పథకం విద్యార్హతతో నిమిత్తం లేకుండా 1,00,000 రూపాయలు కానివ్వండి, ఇలా ఈ ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నింటి కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బడ్జెట్లో కేవలం 4,376 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చాలా విచారకరమైనటువంటి అంశం. భవిష్యత్తులో అయినా మరిన్ని నిధులు కేటాయించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క మతోన్మాద ఎజెండా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా కూడా లౌకిక శక్తులతో కలుపుకొని రాబోయే కాలంలో మేము దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తాము. గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫర్ ఆవాజ్ రాష్ట్ర కమిటీగా మరొకసారి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల యొక్క సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి పట్టించుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో లౌకికవాదాన్ని పునరుద్ధరించడం కోసం ఆ రకమైనటువంటి గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మొహమ్మద్ అబ్దుల్లా చిస్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.